ఈ నెల 20వ తారీఖు నాడు అసలు 26వ తేదీ ఒక మన భారతదేశంలోనే మనందరికీ ఒక ప్రత్యేకమైన దినం. అది ఒక పర్వదినం లాంటిది. ఆ రోజు రిపబ్లిక్ డే. ఆ సందర్భంగా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని వారు అడగడం కాదు, ఏదైతే ఈ రాష్ట్రం విభజించినప్పుడు పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి కానీ ఈనాటి అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కలిసి పార్లమెంట్ సాక్షిగా చెప్పారో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు. అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర యువతకు ఉపాధి ఉంటుంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, మారుమూల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఆ అంశాన్ని పక్కకు నెడుతున్న నేపథ్యంలో కాదు దాన్ని నెరవేర్చాలి అని చెప్పని డిమాండ్ చేయడం ఈ రాష్ట్ర ప్రధానికానికి మీకు అందరికీ తెలుసు. ఏదో సభను పెట్టో సమావేశాన్ని పెట్టో పత్రికా సమావేశం పెట్టో అంశాన్ని చెప్పడమే కాకుండా కృతనిశ్చయంతో నిజాయితీతో అంశమే నాకు ప్రధానమైన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే మాకు ఒక ప్రధానమైన అంశమని ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఢిల్లీలో దీక్ష చేసిన, గుంటూరులో దీక్ష చేసిన, లేదు మరి విశాఖపట్నంలో మహాసభను పెట్టినా ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా దాని మీద చిత్తశుద్ధితో ఆయన నిజాయితీతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న నేపథ్యం. ఈ కార్యక్రమాల్లో ఎన్నో సందర్భాల్లో మేము అందరినీ కూడా ప్రజలందరినీ భాగస్వాములు కమ్మన్నాం, మేధావులందరినీ రమ్మన్నాం. మేధావులలో మీరు కూడా రండి, ఇందులో పాల్గొనని కోరాం. మరి యువబైరులు పెట్టి విద్యార్థులందరినీ చైతన్యపరచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో 26వ తారీఖున ఉన్న ప్రత్యేకమైన ఆ దినానికి ఉన్న ప్రత్యేకతతో మన రాజ్యాంగాన్ని మనం అమలు జరుపుకున్న గణతంత్ర దినం నాడు ఆ రోజు నాడు మళ్ళీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో వెళ్లాలనే ఉద్దేశంతో శాంతియుతంగా సాయంత్రం విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి కొవ్వొత్తుల ర్యాలీని పట్టుకొని ప్రజల్లో చైతన్యం తేవడానికి మరి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సానుభూతిపరులే కాకుండా విశాఖ ప్రజలందరినీ కూడా అర్థిస్తున్నాం. రండి, ముందుకు అందరూ కదులుతాం రండి అని కోరుతున్నాం. చేయి కలిపి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకుందామని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని చూసినా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నేపథ్యం నుంచి చూస్తున్నా సరే ఉద్యమాలతోనే మనం అన్నీ కూడా నెరవేర్చుకుంటున్న నేపథ్యం. ఆకలిస్తుందమ్మా అంటే అమ్మ అన్నం పెట్టే పరిస్థితి,
అడగిందే అమ్మ పెట్టదనేది ఒక సామెత. ఈ అంశం ఏదో కొత్తగా వచ్చింది కాకపోయినప్పటికీ కూడా, వారు చెప్పిన మాటలైనప్పటికీ కూడా కొంతమంది రాజకీయమైన ఆలోచనలతో, వారికి ఉన్న సొంతమైన స్వార్థపూరితమైన అవకాశవాదంతో వారు ఈ అంశాన్ని అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ పక్కతో పట్టిస్తున్న నేపథ్యం. ఈ అంశాన్ని పక్కతో పట్టించడమే కాకుండా చాలా చులకన భావంతో దాని గురించి మాట్లాడిన వాడిని హేళనగా, హేయంగా వారు వాడుతున్న పదాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాన్ని చూస్తే, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పని, రాష్ట్రానికి ఎక్కువ మరి పెట్టుబడి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పని వారు చెప్తున్న సందర్భం. ఎన్నో సందర్భాల్లో మా పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, వివిధ పార్టీలు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రిని అడుగుతున్నా సరే దానికి సమాధానం మాత్రం చెప్పడం మాత్రం లేకుండా ఎప్పుడూ చెప్పిందే చెప్తూ వస్తూనే ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి, ప్రత్యేక హోదా వల్ల వచ్చిన రాష్ట్రానికి వచ్చిన మేలు కంటే ఏ రకమైన ఆదాయం, ఏ రకమైన నిధుల్ని ఎక్కువగా కేంద్రం నుంచి వస్తున్నాయో విషయాన్ని తెలియచెప్పండి అడిగితే దానికి ఎక్కడ మాటలు లేవు. ఈ రోజు కూడా లేవు. భూతత్వంలో పోలవరాన్ని చూపెడుతున్నారు. దయచేసి పెద్దగా సోదరు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాం. పోలవరం అనేది చట్టంలోనే చట్టబద్ధత చేసి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికి అవసరమైన నిధులు కానీ, దానికి అవసరమైన అనుమతులు కానీ, దానికి అవసరమైన వాద్యాలు ఉన్నా సరే అన్నిటినీ కూడా మేమే దానికి చేస్తామని చెప్పి కేంద్రం చట్టంలో పెట్టిన అంశాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాం. మరి వారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మభ్యపెట్టి ప్రజల్ని పక్కదో పట్టిస్తూ అంశాన్ని పక్కదో పట్టించిన నేపథ్యం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ రాష్ట్రంలో అయితే కలిసికట్టుగా ఉద్యమాలు చేసి కలిసికట్టుగా అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారో అంశానికి కేంద్రం కూడా తలవగ్గి అవి నెరవేరుస్తున్న నేపథ్యాలు మనం ఈ కొద్ది రోజుల్లో చూసాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, మా పార్టీ, మా నాయకుడు కానీ, మా పార్లమెంట్ సభ్యులు కానీ, మేము కానీ ఎవరైనా సరే చెప్తున్నాం, ఈ అంశం మీద అందరం కలిసి ప్రధానమంత్రి గారిని కలుద్దాం పదండి చెప్తున్నాం. అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్తున్నాం. అందరం కలిసి అవసరమైతే రాజకీయ పదవులను తగ్గిద్దామని చెప్తున్నాం. ఎన్ని చెప్పినప్పటికీ కూడా దాని మీద ఆలోచనలే, తిరిగి హేళనమైన మాటల్ని, వీరికి రాజకీయాలు తెలియవు, వీళ్ళు సర్పంచులు పోటీ చేయలేదు, సర్పంచ్ కూడా పనికిరాదు, వీరికి జాతీయ అవగాహన లేదు అనే మాటల్ని మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే దానికి ఆయన అది అహంకారం అనుకుంటామా, లేదు అంటే ఇంత అనుభవం ఉన్న వ్యక్తులుగా మరి అవివేకం అనుకుంటామా, లేదు రాజకీయంగా ఉన్నంత వరకు కూడా చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం అనుకుంటామా, ఆలోచించమని ప్రధాని గారిని మరి మిమ్మల్ని కూడా, మీ సోదరుని కూడా కోరుతున్నాను.
సమైక్యంగా ఉండాలని ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ముఖ్యంగా మీ మీడియా అంతా మీ పత్రికా రంగం అంతా కూడా ఏ రకంగా ముందుకు వచ్చిందో ఏ రకంగా మీరు మద్దతు తెలిపారో అదే స్ఫూర్తితో అదే రీతిలో ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశంలోనే మేడి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి మన దగ్గర ఉన్న వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకుని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర సహకారానికి ప్రత్యేక హోదా ఒక్కటే మనకు సరంజమని నమ్మి ఇదే ఈ రాష్ట్రానికి ఒక సంజీవని నమ్మి మా పార్టీ మా నాయకుడు నిజాయితీతో ఆయన చెప్పిన మాట రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినప్పటికీ కూడా ఒక మాట చెప్పిన విషయాన్ని కూడా మళ్ళీ మీ అందరికీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి జ్ఞప్తికి తీసుకొస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన అంశంగా ఎన్నికలకు వెళ్తామనే విషయాన్ని కూడా చెప్పిన ఈ సందర్భాన్ని కూడా మీకు జ్ఞప్తికి తీసుకొస్తున్నాం. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడితే ఆ ప్రభుత్వాలకు కానీ రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ అవసరం వస్తే మా పార్టీ నిర్ణయాన్ని కూడా మా నాయకుడు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని కూడా మీ అందరికీ జ్ఞప్తికి తీసుకొస్తున్నాం. ఈ అంశాన్ని ప్రధానంగా ఎవరైతే కేంద్రంలో దాన్ని అవలంబిస్తారో దాన్ని చేస్తారో ఈ రాష్ట్రానికి ఇస్తారో వారికే మేము మద్దతుగా ఉంటాం వెనకాలని చెప్పడం కూడా ముందుగా చెప్పడం కూడా ఎంత నిస్వార్థంగా చెప్తున్న విషయాన్ని కూడా వ్యక్తం చేయమని ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. కాబట్టి రేపు 26వ తారీఖున జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఈ చీకట్లోనూ వెలుగును తేవాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి ఆ చీకటిని పాల్గొనడానికి రాష్ట్రంలో ఉన్న చీకటిగా ఉన్న ఈ రాష్ట్రాన్ని వెలుగు తేయడానికి ఒక ప్రత్యేక హోదాయే శరణ్యమని చెప్పని నమ్మి మా పార్టీ రిపబ్లిక్ డే నాడు ఈ కార్యక్రమం చేస్తుందని చెప్పని మనవి చేస్తూ ఇంకొక విషయాన్ని ఎల్లుండి కాక అవతల ఎల్లుండి అనుకుంటా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక గెట్ టుగెదర్ జరగబోతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలో ఏంటంటే బాబు పార్ట్నర్షిప్ సమ్మిట్నే గెట్ టుగెదర్ అంటున్నాను నేను. పార్ట్నర్షిప్ సమ్మిట్ అని మా సోదరులు చెప్తున్నాడు. ఆ పేరు మీద ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో ఒక గెట్ టుగెదర్ జరగబోతుంది ప్రతి సంవత్సరం. మొన్న నిర్ణయం పండగ అయింది కాబట్టి మనకైతే పండగలు అయిన తర్వాత ఫ్రెండ్స్ కానీ చుట్టాలని పక్కాలని పిలుచుకుని ఎలాగైతే మనం పార్టీలు ఎలాగైతే చేసుకుంటామో ఇంట్లో చేసుకుంటామో ఆ రకమైన ఇంకొక కార్యక్రమం జరగబోతుంది. నేను ఎందుకంటే అంటే నేను హేళన చేయట్లే. నేను ఒక బాధ్యత పౌరుణ్ణి. 10 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని. నేను అవహేళనలతో మాట్లాడట్లే, బాధ్యతగా మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నానంటే నాకు అర్థం అవట్లే. ఇవాళ పత్రికలు చూస్తుంటే మంత్రులు చెప్తున్నారు గత సంవత్సరం 4,70,000 కోట్ల రూపాయలు ఎంఓయూ జరిగాయి. ఈ సంవత్సరం 8 లక్షల చిల్లర ఎంఓయూలు జరుగుతాయి అంటున్నారు. 8 లక్షలే కాదు 15 లక్షలు కూడా జరుగుతాయి. ఏముంది తెల్లకాయితీ మీద సంతకాలు నువ్వు పెట్టుకుంటే 15 లక్షలు కూడా దొరుకుతాయి. సంతకాలు పెట్టిన 4,70,000 కోట్లలో
47 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో వచ్చిందా? కనీసం 470 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో వచ్చిందా ఈ సంవత్సర కాలంలో? కనీసం ప్రాజెక్టు సంవత్సర కాలంలో వస్తుందంటే అవ్వదు. నాకు కూడా తెలుసు, ఏదో నా పాదాలపై మంత్రం ఉంటే తప్ప అంత వేగం రాదు. కానీ దాని ప్రక్రియ, దానికి సంబంధించిన క్లియరెన్సులు, దానికి సంబంధించిన ఫౌండేషను, దానికి సంబంధించిన కార్యక్రమం జరిగాయని చెప్పని కోరుతున్నాను. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆయన మరి రాష్ట్రానికి ఆర్థిక మంత్రా, దేశానికి ఆర్థిక మంత్రా, తెలిసి మాట్లాడుతున్నాడా, తిరిగి మాట్లాడుతున్నాడా? ఇంత ప్రజల్ని ఈ రకంగా మరి అడ్డగోలుగా మభ్య పెడుతున్నాడా? అది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ ప్రత్యేక హోదా మీద మభ్య పెడుతున్నారో ఈయన ఆ రకంగా మభ్య పెడుతున్నాడు. అంటే మొన్న ఎప్పుడో ఆయన మాట్లాడితే ఆయన చెప్తున్నాడు 4,70,000 కోట్ల రూపాయలు ఎంఓఏ జరిగితే అందులో 99,000 కోట్ల రూపాయలకి అప్పుడే ప్రాజెక్టులకు వచ్చి ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. అందులో 430 పరిశ్రమలు అప్పుడే స్థాపించేశాము. 1,00,000 మందికి ఉపాధులు వచ్చేసాయి. రామకృష్ణ గారు, అసలు ఈ దేశంలోనే గత సంవత్సరంలో వారిచ్చిన లెక్కల ప్రకారం 90,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయనేది భారత ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. మరి ఏ రకంగా మీరు చెప్తున్నారో అడుగుతున్నాను. ఏది ఇది భారతదేశంలో అంతర్భాగమా, ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకో దేశంలో అంతర్భాగమా? పరిశ్రమలు వచ్చి భూమి మీద పెట్టారా లేకపోతే ఏమైనా ఆకాశంలో పెట్టారా? డ్రెస్ కోడ్తో రండి, షూతో రావాలి, కోట్తో రావాలి, లేకపోతే ఈరోజు వచ్చి టీషర్ట్తో రావాలని చెప్పి కొన్ని క్లబ్లో కొన్ని ఉంటాయి ఆ రకంగా. రేపు డ్రెస్ కోడ్ అందరూ నల్ల కోట్లు వేసుకొని వచ్చేస్తే పెన్నలు మాత్రం జోబుల్లో ఉండాలి, ఎందుకంటే సిగ్నేచర్ పెట్టాలి కాబట్టి. పెట్టేస్తే ఎంఐఏలు వచ్చి 9 లక్షల కోట్లు వచ్చాయి. ఏమండి ఇది? ఏమిటి పార్సు? ఈ ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా దుర్యోగించింది ఏంటిది? ప్రక్రియ చేయమని వద్దనలే. ఇనిషియేషన్ తప్పు కాదు, ఇనిషియేషన్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా కార్యక్రమం ఉండాలి. అసలు పెట్టుబడులు రావాలంటే ఈ రాష్ట్రంలో ఒక అనుకూలమైన వాతావరణం రావాలి, ఆ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం రావాలి. ఈ ప్రభుత్వాలు ఏ రకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీ పెడితే మాకు ఏ రకమైన సపోర్ట్ చేస్తుందని చెప్పని ఆ పారిశ్రామికవేత్తలు వచ్చి ముందు ఆలోచన చేసుకుంటారు. ప్రత్యేక హోదా వస్తే అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ, జిఎస్టీలు కానీ, రేపు వచ్చే జిఎస్టీ కానీ అన్నీ కూడా రాయితీలు వస్తాయి. అప్పుడు ఏ పరిశ్రమ ఇక్కడ పెట్టడానికి మీద ముందుకు వస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తే మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం, మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం, ఆ పక్కన ఉన్న కర్ణాటక, ఆ పక్కన ఉన్న తమిళనాడు, 4 రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్ ₹3 నుంచి ₹6 ఎక్కువ ఉందా లేదా అని అడుగుతున్నాం. ఈ నేపథ్యంలో ఎందుకుంది ₹3 నుంచి ₹6 ఎక్కువ ఎందుకు ఉంది? తెలంగాణలో వచ్చి ఇక్కడికి ₹3 తేడా ఎందుకు వచ్చింది? పెట్రోల్ ధరలు ఇక్కడ నుంచి తెలంగాణ హైదరాబాద్కి వెళ్తాయి. ఇంకా వాళ్ళు ఎక్కువ ఉండాలి ట్రాన్స్పోర్ట్ కలుపుకుంటే. మన వైజాగ్ పోర్ట్ నుంచి వెళ్తాయి. తమిళనాడు అంటే వాళ్ళకి పోర్టులు ఉన్నాయి. అయినప్పటికి కూడా ఒరిస్సాలో అంటే పోర్టులు ఉన్నాయి. అయినప్పటికి కూడా ఎక్కువ ఉందంటే ప్రజల మీద వేస్తున్న మీరు వేస్తున్న అధిక భారం, మీరు వేస్తున్న సర్ఛార్జీలు, మీరు చేస్తున్న ట్యాక్స్ వేస్తుంది. నిన్న కాక మొన్న పత్రికలో చూసాం, మొన్న చెప్పాం కూడా, ఆంధ్రప్రదేశ్ మిగిలి విద్యుత్తు ఒక పక్క,
కానీ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతారంట. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చేసేసిన ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించడం వల్ల, లీకేజ్ తగ్గించడం వల్ల కరెంట్ వచ్చి స్టీమ్లో ఏదో వస్తుంది అంటున్నావే. రాష్ట్రం ఇడిపోయినప్పటికీ మన దగ్గర మిగిలి విద్యుత్ ఉన్నప్పటికీ దాన్ని మాట మార్చి నీ ప్రతిభాలు వచ్చిందన్నావే. మరి ట్రాన్స్మిషన్ లాస్ తగ్గిస్తే, మరి అందులో లీకేజ్ తగ్గిస్తే మరి ఎందుకు కరెంటు ఛార్జీలు పెంచవలసి వస్తుంది? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఆ ఉత్పత్తులకు అయ్యే రా మెటీరియల్ ఏదైతే బొగ్గుందో, లేదా అవసరమైనప్పుడు కరెంటు బయట నుంచి కొనవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పీక్ సీజన్లో దాంట్లో మీ తాలూకా చేతి వాడడం వల్ల, మీ అవినీతి వల్ల ఆ భారాన్ని పేద ప్రజల మీద, ఈ రాష్ట్ర పారిశ్రామిక దీని మీద అది పడుతుంది. ఇది వాస్తవం కాదా? ఇది ఎవరైనా కాదని అనగలరా? చెప్పమనండి. వీటికన్నిటికీ సంజీవుని లాంటి మందు ప్రత్యేక హోదా. కాబట్టి ఆ ప్రత్యేక హోదా సాధించుకోవడానికి మరి ఈరోజు మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 26వ తారీఖు నాడు, రిపబ్లిక్ డే నాడు ఏదైతే మన స్వాతంత్రాన్ని తీసుకున్న యోధులు ఉన్నారో, పూజ్యులు ఉన్నారో, వారి తాలూకా ప్రాణంతో, వారి తాలూకా ఆలోచనతో, ఆ విధానంతో మరి శాంతియుతంగా చీకటిగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే ఆయుధం ద్వారా వెలుగునిమ్మని, కొవ్వొత్తుల ర్యాలీని ఆర్కే బీచ్ నుంచి రాజశేఖర గారి విగ్రహం వరకు కూడా ప్రదర్శన చేయాలని మరి నిశ్చయించాం. దయచేసి అందరూ కూడా రాజకీయాలతో అతీతంగా మేధావులు, విద్యార్థులు, పెద్దలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మీ ద్వారా కోరుతున్నాం, అర్థిస్తున్నాం. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంకా డిసైడ్ చేయలేదు. ఇగో కూర్చోండి. చెప్పు బాబు. అవునండి, అవును. మేము కలుపుకోవడం లేదనలేదు, మీ పెద్దలందరితో మాట్లాడుతున్నాం. అందుకే ఎవరు వస్తే వాళ్ళందరితో కూడా మేము ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఏంటి అది ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి. మేము మాత్రం అందరితో కలుపుకోవాలి. ఎవరు వచ్చినా వారితో మేము వెళ్ళాలని, ఎవరు మమ్మల్ని పిలిచినా మేము వెళ్ళాలని కూడా నిశ్చయించుకున్నాం. నూటికి 100% నువ్వు చెప్పింది కరెక్ట్ బాబు. మేము అందరితో కూడా సంప్రదిస్తున్నాం, అందరినీ కూడా రమ్మని ఇప్పుడు మీ ద్వారా అర్థిస్తున్నాం కదా. అలాగే ఇది మీ దగ్గర పబ్లిక్గా అర్థించాము, వాళ్ళకి ప్రైవేట్గా కూడా పర్సనల్గా కూడా మాట్లాడుతున్నాము. ఒక్క సెకండ్ బాబు, ఏమనుకోవద్దు బాబు. దయచేసి వెనక ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడుతాండి కిందకి వెళ్ళిపోండి. వెనక ఉన్నవాళ్ళు చెప్పు బాబు. మేము ఇప్పుడు కోరుతున్నాం కదా, మేమే అడుగుతున్నాం. ఎవరు రావట్లేదు ఏమండి? ఆయన చెప్తారు. ఒకటి అడగమండి, ఆయన కానీ ఆయన వస్తారా, లేకపోతే ఇంకొకరు వస్తారా, లేదా మా దగ్గర నుంచి మా పార్టీ నుంచి ఎవరు ఆయనతో డిబేట్ చేయడానికి రమ్మంటారో ఆయనే చెప్పనండి. మేము వస్తాం. కంటికి కనిపిస్తుంది. అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ఆయనే చేశాడు. అందరూ మొత్తం 175 నియోజకవర్గాల ఏకగ్రీవ తీర్మానాన్ని 2 సార్లు అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్కి కేంద్రానికి పంపించారు. శాసనసభలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి ఆయనే పంపించారు.
మరి పంపించిన ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి అని ఆయన చెప్పాల్సింది ఆయన అడుగుతున్నాం. డిబేట్కి మాకు అభ్యంతరలే, కంటికి కట్టొచ్చాడు కనిపిస్తుంది కదండి మన తాలూకు. ఇప్పుడు అది పేపర్లో రెడీగా లేవు, మళ్ళీ ఏదంత అంకీ తప్పు అయితే బాగోతుందో ఆలోచించాం, లేదా తంతి రికార్డుతో కలిపి మాట్లాడేవాడిని. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏవైతే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో వారికి వస్తున్న కేంద్రం నుంచి వస్తున్న కేంద్రం నుంచి వస్తున్న నిధి అంతా, మన రాష్ట్రాలకు వస్తున్న నిధి అంతా, వాళ్ళు జరుగుతున్న పారిశ్రామిక ఎంత అభివృద్ధి చెందింది, లేదా ఆర్థికంగా ఆ రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి, అవన్నీ కూడా మన లెక్కలతో పాటు ఉన్నాయి కదండి. ఏది బాబు జల్లికొట్టులాగా ప్రత్యేక హోదా మేము సాధించిన వరకు మీకు ఇందాకేం చెప్పాను, మా రాజకీయ పార్టీ తాలూగా మొత్తం రాజకీయాన్ని ప్రత్యేక హోదా కోసం పెట్టాము, పణంగా పెడుతున్నాం. మొత్తం మా పార్టీ తాలూగా పార్టీనే పణంగా పెడుతున్నాం. ఎన్నికలకు వచ్చి మేము దీని మీదే వెళ్తున్నాం అంటున్నాం. ఎవరు చెప్పారు? ఎవరు? నేనా? నాకు తెలిసి ఎక్కడ చెప్పారు ఒకసారి ఒక క్లిప్పింగ్ చూపెడితే నేను వచ్చి దాన్ని వచ్చి నిన్ను అనుకుంటాను. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, సమైక్యంగా ఈ రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఉండే పరిస్థితులు కనిపించలేదని చెప్పాను. ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాను. దయచేసి ఒక క్లిప్పింగ్ చూపెట్టు నేను దేనికి ఒప్పుకుంటాను. నేను చెప్పండి, దయచేసి చెప్పండి. ఎస్, నా అభిప్రాయం, మనుషులకు అభిప్రాయాలు ఉంటాయి, చెప్పండి. అవును, తప్పేముంది అందన్నా, నేను అనలేదే. రికార్డ్ అయిందా నీకు కాదన్నా ఎలాగవద్దు, నీకు రికార్డ్ అయింది ఎలా కాదని. రాష్ట్రాల్లో మన చిత్తశుద్ధి ఉంటే ఏదైనా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, పరిస్థితుల ప్రకారం అభివృద్ధి చేసుకోవచ్చు. మనకు ఉంటే అభివృద్ధి చేసుకోవడంలో మనం భాగస్వాములు అవుతాము. దాంతో ఉంటే ఎన్ని చేసుకోవచ్చు. భారతదేశం రాష్ట్రాలు అవ్వలేదా, దాని అభివృద్ధి జరగలేదా, పంజాబ్ అయింది జరగలేదా, కానీ చర్చిస్తున్నాను. దురదృష్టం ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు వచ్చి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం వల్ల ఇవాళ ఇలాంటి దురదృష్టమైన పరిణామాలు ఏర్పడ్డాయి. మన ప్రత్యేకంగా వచ్చి మన చట్టంలో విభజనలో ఇచ్చిన అంశాలన్నీ వచ్చి నాయకత్వాలు సరిగ్గా ఉండి చర్చతో పనిచేసి పట్టిసీమ లాంటి అవినీతి ప్రాజెక్టులు వచ్చి ముందుకు తీసుకురాకుండా పోలవరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే, లేదు అక్కడ ఉన్న ఆ పోర్టుని ఏదైతే చట్టంలో పెట్టిన అక్కడున్న పోర్టు ఏది చిత్తూరులో ఉన్న పోర్టుని దుర్గాపట్నం మనం కట్టుకుంటే, లేదు చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం అన్ని ప్రతి జిల్లాకి ఒక విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ తెచ్చుకుంటే, ఇవన్నీ ఎందుకు అభివృద్ధి చెందదు? ఎందుకు అభివృద్ధి చెందండి? దేనికి పోలవరం కోసం ఎందుకు వచ్చిందండి? 200 సంవత్సరాలు పోలవరం కోసం ఆ అథారిటీకి పెడితే, అథారిటీకి మన స్టేట్ ఆఫీసర్ ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదని చెప్పని ఆ స్టేట్ కేంద్రం వచ్చి ఎన్నోసార్లు వచ్చి మనం అందిస్తే, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కూడా పోలవరానికి సంబంధించి మీ రాష్ట్రం చర్చిస్తూ లేదని వాళ్ళు చెప్తే ఎక్కడంటారండి? ఇది వ్యక్తిగతంగా కాదు, ఇక్కడ ఇది వ్యవస్థని మనందరం కూడా భాగస్వాములు ఈ రాష్ట్రంలో. ఒక సత్యబాబు లేకపోతే ఇందాక చెప్పిన మన బ్రదరో లేకపోతే అమరో కాదు ఇక్కడ, లేదా మా ఎమ్మెల్యే గారు మా నాయుడో కాదు, మనందరం మీరు నేను అందరం కలిపి ఉంటుంది వ్యవస్థ. ఇది దాంట్లో కమిట్మెంట్ ఉండాలి. ఎలక్షన్ ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట, అయిపోయిన తర్వాత వచ్చి ఈ మాట అంటే ఎలాగా? ఆ రోజు సాక్షిగా మన స్టేడియంలో ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇలాంటి ముఖ్యమంత్రి ఏం చెప్పారండి? 5 సంవత్సరాలుగా 10 కాదు 15 అదే స్టేజ్ మీద చెప్పారు కదా. ఇవి చెప్పిన మాట చేయకపోతే చెప్పండి. ఒక విషయానండి, ఎప్పుడు కూడా మనం నెగిటివ్ ఆలోచన చేయకూడదు. ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ దేనికండి? కొవ్వొత్తుల పట్టుకు సెక్యూరిటీయా? పోనీ ఎవరైనా అక్కడే విఐపీలు ఉంటామా? పోనీ ఏమైనా ముఖ్యమంత్రులు వస్తున్నారా సెక్యూరిటీకి? మేమే కదా, మేము పోతేటి ఉంటేటి. కానీ ఈ రాష్ట్రం తాలూకా ఇది వచ్చిన తర్వాత ప్రత్యేక వస్తున్న నేపథ్యంలో మేము ఉంటేటి పోతేటి. మేమైనా కత్తులు పట్టుకెళ్తున్నారా, కర్రలు పట్టుకెళ్తున్నారా?
లేదా ఎవరో వచ్చి ఏ తుపాకీతో కాల్ చేస్తే పోతే దానికి వస్తుంది సస్పెండ్ అవుతుంది. ఏం సెక్యూరిటీ? దేని సెక్యూరిటీ చెప్పండి, నాకు అర్థం అవ్వదు అది. ఒక్క నిమిషం. 100% వాళ్ళ పర్మిషన్ వచ్చిందా లేదా, పెట్టారా లేదా నాకు ఆ విషయం మాకు ఆ విషయం తెలియదు కానీ ప్రత్యేక హోదా గురించి ఈ అంశం పట్ల ఎవరు ఏ విధమైన కార్యక్రమాన్ని చేసినా శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రతి అంశానికి మేము వచ్చి ఆహ్వానిస్తాం. ప్రతి దానికి మా మద్దతు ఉంటుంది. ఓకే, ఒక నిమిషం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాను. మీరు చెప్పినట్టుగా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండింటికి కూడా ఏంటి డిఫరెన్స్ అనేటువంటిది, దీనివల్ల ఏ ఉపయోగం ఉందనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు మాట్లాడుతున్నారు, డిబేట్ మీద అంటున్నారు. మా పార్టీ స్టాండు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజునే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. మొదటి రోజున చర్చకు తీసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మీద రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సెషన్స్ లో ఫస్ట్ రోజునే అసెంబ్లీ ప్రారంభించిన వెంటనే దీని మీద చర్చకి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికార పార్టీని అడుగుతున్నాం. చర్చించాలి. లేదు అంతకన్నా ముందే చర్చించాలనుకునేలాగుంటే మీరు అమరావతిలో పెడతారా, విశాఖపట్నంలో పెడతారా, విజయనగరంలో పెడతారా, శ్రీకాకుళంలో పెడతారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోమని చెప్పండి. ఏ రోజు లేదా తిరుపతిలో పెడతారా? ఏ రోజు ఎన్ని గంటలకి సమావేశం వేదిక ఎక్కడైనటువంటి ముఖ్యమంత్రి నిర్ణయించుకోమని చెప్పండి. మా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ప్రతిపక్ష నేత దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా మరి ఇంకొక సోదరుడు ఎవరో యువత చేసేటువంటి కార్యక్రమానికి 26వ తేదీన చేసేటువంటి కార్యక్రమానికి ఇంతవరకు పెర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. పెర్మిషన్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు యువత చేసే కార్యక్రమానికి కానీ, సాయంత్రం చేసేటువంటి గోవర్ధన కార్యక్రమానికి కానీ పెర్మిషన్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇమీడియట్ గా పెర్మిషన్ ఇప్పించాలని చెప్పి మరి వార్తలను కూడా కోరుతా ఉన్నాం. ముందు